సాధారణంగా పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రాల్ చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, యూఏఎన్‌కు అటాచ్‌మెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇవి అటాచ్‌మెంట్ చేయకుండా మీరు ఎటువంటి పీఎఫ్ అమౌంట్‌ని అయితే విత్‌డ్రాల్ అనేది చేసుకోలేరు. అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయకుండానే కొంతమంది వర్కర్లకు, ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఒక అవకాశం అయితే కల్పించింది. ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండానే వీళ్ళు పీఎఫ్ అమౌంట్ అయితే విత్‌డ్రాల్ అనేది చేసుకోవచ్చు. పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండానే పీఎఫ్ అమౌంట్‌ని అయితే విత్‌డ్రాల్ అనేది చేసుకోవచ్చు. మరి ఆ ఉద్యోగులు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 29న విడుదల చేసిన ప్రకటనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే ప్రకటన చేసింది. వీళ్ళకైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు అవసరం లేకుండానే పీఎఫ్ అమౌంట్‌ని అయితే విత్‌డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ వర్కర్లు ఎవరు అంటే భారత్‌కి చెందిన అంతర్జాతీయ కార్మికులు, విదేశాల్లో స్థిరపడిన ఇండియన్ వర్కర్స్, ఇండియాలో ఉద్యోగులుగా గుర్తించబడిన నేపాల్‌కు చెందిన పౌరులు, భూటాన్‌కు చెందిన పౌరులు, వీళ్ళకైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు అవసరం లేకుండానే పీఎఫ్ అమౌంట్ అయితే విత్‌డ్రాల్ అనేది చేసుకోవచ్చు.